దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. సామెతలు 29:18. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడిన వారి తరము కలదు. సామెతలు 30:12. ప్రైజ్ జీసస్. ఈరోజు మే 2 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తు సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, ఇలా ఉన్నారు? దేవుని మహాకృపను బట్టి VBS 2 రోజులు దేవుడు ఘనంగా జరిగించారు. యాక్చువల్ 5 days పెట్టాలనుకున్నాం, కొన్ని ఫంక్షన్ హాల్లో నిర్లక్ష్యం వల్ల కొంచెం ఆటంకం జరిగింది. దయతో క్షమించండి. నెక్స్ట్ ఇయర్ ఇలా కాకోకుండా ముందే ప్లాన్ చేసుకున్నాం. రెండవది, రేపు సండే 18th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్, అలాగే ఓలీ కమ్యూనియన్ ప్రభురాత్రి భోజనం. నెల మొదటి వారం కాబట్టి ప్రభు బలను సమీపించేటువంటి కృప. అందుకని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడింది. ఇక్కడ వాక్యం రాయబడింది, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడిన వారి తరము కలదు. దేవుని దృష్టికి శుద్ధులు అవ్వాలి. నీ దృష్టికి నువ్వు శుద్ధుడు అనుకుంటే మార్పు చెందకపోతే ఎలా? నువ్వు భక్తుడు, నీతిమంతుడు అనుకుంటున్నావు, కానీ నీ అంతరంగం కడగబడిందా? మృదువుగా మెత్తగా చేయబడిందా? కోపంతో ఊగిపోతున్నావా? పాపం కోసం పొరలెత్తున్నావా? దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదని రాయబడింది. ఎప్పుడైతే సరిపడినంత ఫుడ్ లేకపోతే నీరసం వస్తుంది. బాడీకి కూడా సరిపడినటువంటి నిద్ర లేకపోతే, సరిపడినంత కూలింగ్ లేకపోతే కూడా బాడీ రియాక్ట్ అవుద్ది. సేమ్ ఒక ఆత్మీయుడికి సరిపడినంత వాక్యము, కడి నుంచి గద్దించి బుద్ధి చెప్పే వాక్యం, కృపావాక్యము, జ్ఞానవాక్యం లేకపోతే జనులు కట్టులేక విచ్చలవిడిగా తిరుగుతారు. భయభక్తులు కలిగి ఉండరు. న్యాయాధిపతుల కాలంలో యెహోషువ, మోషే చనిపోయిన తర్వాత వారు సరైన నాయకులు లేక, వాక్యము లేక జనులు కట్టులేక తిరిగారట. విచ్చలవిడిగా అయిపోయారట. దానివల్ల వారి ఆత్మీయ జీవితాలు పతనం అయిపోయినాయి. తద్వారా దైవాశ్రదలు కోల్పోయారు. కనుక రేపు ప్రభురాత్రి భోజనం కాబట్టి సండే ఇప్పటి నుంచి మనం సిద్ధపడదామా? నీ దృష్టికి నువ్వు భక్తుడు అనుకోకు. దేవుడే ఉంటున్నాడు. ఈ గురించి నీ హృదయంతరంగం లోతుగా సరిదిద్దుకుని సరి చేసుకుని ప్రతి బలహీనతను ఒప్పుకొని విడిచిపెడితే, కోపాన్ని, గర్వాన్ని, పాపాన్ని తీసేస్తే దేవుడు క్షమిస్తారు, కృప చూపిస్తారు, కార్యం చేస్తారు. అలా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? సమ్మర్ హాలిడేస్ అని సెలవులని అవనివని చర్చికి రాకుండా ఊరెళ్ళిపోయి అటు ఇటు చేస్తున్నావా? ఎప్పుడన్నా మధ్యలో వెళ్ళు, మళ్ళీ చర్చికి వచ్చారు. నా గొర్రెలు నా స్వరం వినును, పేదరు నా మందని మేపన్నాడు. నువ్వు మేకోకుండా ఉంటే దేవోక్తి లేకపోతే పడిపోతావు, పాడైపోతావు. నీకు తెలియదు, ఆత్మీయంగా పతనం అయిపోతావు. ఎంతమంది బలహీనలు అయిపోతున్నారు. ఆ గుంపులో ఉండకు. ఓకే, ప్రభుత్వం అయితే ఈ సండే లాస్ట్ వీక్ స్టార్ట్ అయినట్టుగా ఫ్యామిలీ, కుటుంబ ఆశీర్వాద పండుగ పార్ట్ 2 ఉండొచ్చు. ప్రార్థనాపూర్వక సిద్ధపడండి. అలాగే బిడ్డలరా, 10 lakhs వరకు ఇంచుమించుగా రెంట్ పే చేయాలా? చాలా షార్టేజ్ ఉంది. ప్రేరేపించబడిన వాళ్ళు ఎందుకు ముందుకు రాకూడదు? అలాగే ఆ రెంట్ విషయంలో ఎవరైనా సహాయపడితే హౌస్ విజిట్ చేస్తానని ఇది కొద్దిమంది వచ్చారు. వేళ్ల మీద ఎక్కడితే అందుకేటం ఈ వీక్, లాస్ట్ వీక్ ఎవరు లేరు. ప్రేరేపించబడి ఎందుకు ముందు రాకూడదు? అలాగే టీవీ స్పాన్సర్ చేయాలి. రేపు స్పాన్సర్ మీట్ ఉంటుంది, ముందుకు రండి. టీవీ మినిస్టర్ కూడా కుంటుపడినవద్దు. ప్రార్థన, ఆశ్చర్యకడ నీ కొందనాలు. ఎవరు ప్రేరేపించబడినవాడు ముందుకు రావాలా? లాస్ట్ సండే క్రౌడ్ కూడా తగ్గనివద్దయ్యా. ఫుల్ స్ట్రెంత్ రావాలి. అలా కొత్త వాళ్ళని కూడా నడిపించండి. ప్రభురాత్రి భోజనం సిద్ధపరచండి. అన్నిట్లో దీవెన దయచేయండి. ఈ మాసంలో, మే మాసంలో నీ కృపతోడగించి గొప్ప కార్యాలు చేయండి. వీడిని తప్పించండి. 10th రిజల్ట్స్ వచ్చినాయి. మా బిడ్డను దీవించండి. నేను ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చి మా బిడ్డను దీవించి నీట్ MCET ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. రాయిపోయి బిడ్డలు తోడయండి, చేపట్టి రాయించండి. అద్భుత రీతిలో గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. ఏ చీకటి ఆత్మ ప్రభావం ఎక్కడ ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా తోడయండి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నెమ్మదినివ్వండి, సమాధానం ఇవ్వండి. నైనా గర్భిణీ క్షేమాన్ని, బిజినెస్ బిల్ దీవించండి. ఫైనాన్షియల్ ప్రతి ఒక్కరు బ్లెస్ చేయండి. ఈ సమ్మర్ హాలిడేస్లో చిన్న బిడ్డలు ఎక్కడ తొట్టిలకు వేడిమి తలకోకుండా ప్రొటెక్ట్ చేయండి. VBSలో వాక్యమైన ప్రతి బిడ్డ హృదయంలో నీ మాటలు ముద్ర వేసి దీవెనకరంగా మార్చండి. ఆశీర్వాదకరం చిన్న పెద్ద ప్రతి ఒక్కరిని దర్శించండి. కృపలో బలపరిచి గొప్ప కార్యం, ఈ రోజంతా గొప్ప విజయాన్ని ఇవ్వండి. దుష్టుని బలపడుకోకుండా ప్రయాణాలు అన్నింటిలో యాక్సిడెంట్స్ అవి చిన్న బిడ్డలని, పెద్దల్ని అందరం దీవించండి. గర్భిణీలు కూడా జ్ఞాపకం చేయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుషు, కృపాక్షేమం, సమాధానం తోడయించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. VBS అటెండ్ అయిన ప్రతి చిల్డ్రన్కి, ప్రతి చిన్నబిడ్డకి, అలాగే ఆ టీచర్స్కి అందరికీ నా కృతజ్ఞతలు, కృపాక్షేమాలు తోడేండుగాక.